విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 100కి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు 24 రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ 21, 2025 నాడు సత్కరించబోతున్నాం. ఇది ఒక గౌరవ వేదిక. ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు. ఇప్పుడే 9888553245 నంబర్కి వాట్సాప్లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి. నిర్మల్ జిల్లా మామడ మండలం పోనకల్ గ్రామానికి చెందిన మాజీ మండల అధ్యక్షుడు డీసీసీబీ డైరెక్టర్ చిట్యాల హరీష్ రావును ఈ నెల 15వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో కిడ్నాప్ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ జానకి షర్మిల కిడ్నాప్ కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద కిడ్నాప్ చేసిన నిందితులను అదుపులో తీసుకున్నామని, గతంలో హరీష్ రావు వద్ద డ్రైవర్గా పనిచేసిన షేక్ హైదర్ అనే వ్యక్తి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడని, షేక్ హైదర్తో పాటు మరో 5గురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి హైదర్కు ఎప్పటికప్పుడు సమాచారం అందించాడని, ఇతనితో పాటు మరో 4గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 6 సెల్ ఫోన్లు, 2 కార్లు, 2 కత్తులు, కొంత నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. కిడ్నాప్ జరిగిన మరుక్షణం నుండి కిడ్నాపర్ల కోసం కొన్ని టీంలను ఏర్పాటు చేసి నిరంతరం కృషి చేశారని, కిడ్నాప్ కేసును ఛేదించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. తీసుకొని ఎవరైనా కానిస్టేబుల్స్ వర్క్ చేశారు కాకుండా నా ప్రవర్తన నచ్చక ఒక 6 monthsలోనే తీసేయడం జరిగింది. తీసేసిన తర్వాత ఇతను ఆయన మీద గ్రడ్జ్ పెట్టుకొని ఇతను చేసేవన్నీ కూడా క్రిమినల్ యాక్టివిటీస్. ఇతను వుడ్ స్మగ్లింగ్లో ఉన్నాడు. తర్వాత మహారాష్ట్రలో ఒక వెపన్, ఇల్లీగల్ వెపన్, ఆ కేసులో కూడా అరెస్ట్ అయ్యాడు. ఇట్లా ఇతనికి క్రిమినల్ నేచర్ ఉంది. అయినా సరే ఆ కేసులో అరెస్ట్ అయినప్పుడల్లా ఈయనే నన్ను పట్టించాడు అనేసి ఒక రకమైన కక్ష పెట్టుకొని ఎలాగైనా ఏదైనా చేయాలి అనేసి. అలాగే ఈ మిగిలిన ఇతను హైదరాబాద్లో పనిచేస్తున్నాడు ఒక 6 months నుంచి. సో హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు మిగిలిన నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ బాణాల ప్రిన్స్, తర్వాత తట్టూరి రవి, సురేష్, కోటేశ్వరరావు అనే మనుషులు, వీళ్ళందరితోటి ఒక టీం లాగా ఫామ్ అయ్యి వాళ్ళ డబ్బులు ఎక్కువ సంపాదించాలి, ఎలాగైనా ఆయన్ని చంపాలి అనే ఉద్దేశంతో ఈ కిడ్నాప్కి పాల్పడడం జరిగింది. A1 దొరకముందే మనము మిగిలిన 4 ఎవరు అన్నది ఐడెంటిఫై చేయగలిగాము. తర్వాత వాళ్ళని ముందు అరెస్ట్ చేశాము. తర్వాత ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఈ అఫెన్స్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పారిపోయి విజయవాడ, వైజాగ్ అట్లా వెళ్ళిపోయారు. సో వీళ్ళందరూ కూడా మన వాళ్ళు చాలా చక్కగా ఐడెంటిఫై చేశారు. మీకు కానీ మీ బ్రాండ్కి కానీ గుర్తింపు కావాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన వేదిక. విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు, ఫ్లయర్స్, ఫ్లెక్సెస్, స్టేజ్ బ్యాక్డ్రాప్స్ లు, బూత్లపై మీ బ్రాండ్, ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రెజెంటేషన్స్, ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా భాగస్వామ్యం అవ్వండి.